హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను పెట్టినటువంటి వంశీమోహనం పార్ట్ 1 స్టోరీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కంటిన్యూషన్ పార్ట్ 2 ఈరోజు మీ ముందుకు రాబోతుంది. ఇక మీరు పార్ట్ 2 చూడాలనుకుంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్లో ఆన్ని ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేనెప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇక ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మనం పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. ఇక వంశీమోహనం పార్ట్ 2లో ఏం జరుగుతుందంటే, నిన్నటి ఎపిసోడ్లో పోలీసులు వస్తారు కదా, ఇక అది కంటిన్యూషన్ అన్నమాట. పోలీసులు వచ్చి, ఏంటి సార్ మిమ్మల్ని చూస్తే ఆయన అనిపించడం లేదు? రా సార్, చెప్పేది నిజమేనా అంటూ అడుగుతాడు పోలీస్. నేను అరెస్ట్ చేయమంటే మీరు వాడిని నిజమేనా అని అడుగుతారేంటి అని కోపంగా అడుగుతాడు రాజ్ పోలీస్ని. సార్, మీ మాట వినే కదా మేము వచ్చాము. ప్లీజ్ దయచేసి మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి. ఒకవైపు విని మేము డెసిషన్ తీసుకోలేము అనగానే కొంచెం సైలెంట్ అవుతాడు రాజ్. మరలా వంశీ వైపు తిరిగి అడిగిన దానికి సమాధానం ఏది మిస్టర్ అంటాడు పోలీస్. ప్రియని మరికొంచెం దగ్గరకు తీసుకొని, మేమిద్దరం ఒకరిని ఒకరు ప్రేమించుకున్నాం. వీళ్ళ నాన్నగారు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అని నాకు కాల్ చేసింది. వచ్చి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ప్రేమించిన అమ్మాయిని మోసం చేసే తప్పు, కానీ పెళ్లి చేసుకుంటే తప్పేమిటి? నాకేమీ అర్థం కావడం లేదు. ఇంకా ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా పెళ్లి చేస్తున్నందుకు రాజ్ గారు ఫీల్ అవ్వాలి, నేను కాదు. ఇంకా మేమిద్దరం మేజర్స్. మా జీవితం గురించి మాకు నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు మాకు ఉంది. నేను చెప్పేది నిజమో కాదో పక్కనే ఉందిగా నా భార్య ప్రియ, తనని అడగండి అంటాడు వంశీ ప్రియ వైపు చూసి. నా భార్య అనేసరికి చెప్పలేనంత కోపం వచ్చినా ఏమీ చేయలేక మౌనంగా ఉంటుంది ప్రియ. అతను అబద్ధం చెప్తున్నాడు అంటాడు కోపంగా రాజ్. మేము కనుక్కుంటాం సార్, ప్లీజ్ అని పోలీసులు సర్ది చెప్పడంతో కొంచెం నిదానిస్తాడు రాజ్. ప్రియా దగ్గరకు వస్తారు పోలీసులు. ఏమ్మా, మీ పేరెంట్స్ నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారా? మీ ఇద్దరు ప్రేమించుకున్నారా అంటూ అడుగుతాడు. ప్రియ ఒకసారి గట్టిగా కళ్ళు మూసి తెరిచి భారంగా ఊపిరి తీసుకుంటుంది. అవును, మేమిద్దరం ప్రేమించుకున్నాం. నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని నేనే తనని రమ్మన్నాను అంటూ చెప్పి తండ్రి వైపు చూడలేక తలదించుకుంటుంది ప్రియ. ఆ మాట వినగానే రాజ్ గుండె ముక్కలైపోతుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు కూతుర్ని. కాలు కింద మోపితే ఎక్కడ కందిపోతుందో అన్నంతగా అపురూపంగా పెంచుతాడు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటారు. తన వ్యాపారానికి సంబంధించిన విషయం కూడా తన కూతురితోనే ఒకసారి చెప్పకనే నిర్ణయం తీసుకుంటాడు. ఎంత గారాభంగా పెంచాడు అంటే తనకి ఆఖరికి టీ పొడికి కాఫీ పొడికి కూడా తేడా తెలియనంతగా ఏ రోజు కిచెన్ వైపు కూడా చూడలేదు. అడుగడుగున ప్రియ అడుగులకు మడుగులొత్తే పనివాళ్ళు ఇంటి నిండా ఉండడంతో డబ్బు తప్ప మరో లోకం తెలియనంతగా పెంచాడు తనని. తను ఆడిందే ఆట, పాడిందే పాట. రాజ్ కుమార్ ఇంట్లో ప్రియ మాటకి తిరుగులేదు. పెళ్లి కొడుకు ముందుగానే తెలిసిన వాడే అయినా, ఎప్పటి నుండో అనుకుంటున్న సంబంధమే అయినా తన ప్రియమైన కూతురి మనసు తెలుసుకుందాము అని 1-2 సార్లు ప్రియతో మాట్లాడాడు రాజ్. నీకు ఈ పెళ్ళి ఇష్టమే కదా అని. కానీ తను అడిగిన ప్రతిసారి ఇష్టమనే చెప్పడంతో రాజు ముందడుగు వేస్తాడు. అంతా గుర్తుకు వచ్చి రాజు కనులలో నీరు నిండుకుంటుంది. ప్రియా మాటలు విన్న సంధ్య కూడా షాక్ అవుతుంది. ఇలాంటి ఒక సందర్భం వస్తుందని తను అస్సలు ఊహించలేదు. కన్నీళ్లతో ఉన్న భర్త వైపు చూసి తన మనసు కూడా బాధగా అయిపోతుంది. కోపంగా వంశీ వైపు చూస్తుంది. వంశీ ఒకసారి సంధ్య వైపు, రాజ్ వైపు చూసి, ఇంకా ఎంతసేపు ఇన్స్పెక్టర్ అంటాడు చిరాకుగా. దగ్గరి బంధువులు అప్పటికే పెళ్లికి వచ్చిన అతిథులను అందరినీ పంపించవేయడంతో అతి ముఖ్యమైన వారు మాత్రమే ఉంటారు. పోలీసు రాజ్ దగ్గరకు వెళ్తాడు. సారీ సార్, ఈ పెళ్ళి తన ఇష్టంతోనే చేసుకుంది అని మీ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. తను మేజర్, ఇది మీ కుటుంబ వ్యవహారం, ఇందులో మేము ఏమీ చేయలేము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ప్రియా వైపు ఒకసారి చూసి, నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసేయి, నేను కట్టిన తాళి తప్ప ఏది ఉంచకూడదు అని చెప్పి అంటాడు వంశీ. సంధ్య వద్దు అన్నట్లుగా చూసినా పట్టించుకోడు వంశీ.
ప్రియ మాట్లాడకుండా ఒక్క తాళిని ఉంచుకొని మిగతా నగలన్నీ తీసిచ్చేస్తుంది. ఏం చేయాలి అన్నట్లుగా చూస్తుంది వంశీ వైపు. వంశీ ఆ నగలు తీసుకొని పక్కనున్న టేబుల్ మీద పెట్టేసి, నేను నిన్ను పెళ్లి చేసుకుంది ఏదో ఆశించి అని ఎవరు అనుకోకూడదు కదా, అందుకే ఈ నగలు మనకి అవసరం లేదు అంటూ రాజ్ వైపు ఇంకా సంధ్య వైపు చూసి విసురుగా ప్రియా చేయి పట్టుకొని బయటకు నడుస్తాడు వంశీ. తను కోరుకున్నదే జరిగినా భర్తని చాలా బాధ పెట్టాను అని కుమిలిపోతుంది లోలోన సంధ్య. జరిగిన దానికి బాధగా స్నేహితుడు మధుసూదన్ వైపు చూస్తాడు రాజ్. అతను కోపంగా రాజ్ వైపు చూసి, చాలా అవమానం చేశావు, నేను దీన్ని మర్చిపోను అని చెప్పి తన మనుషులతో కింద పడిపోయిన తన కొడుకును తీసుకొని రమ్మని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి దగ్గర బంధువులతో సహా అందరూ వెళ్ళిపోతారు. ఇక అక్కడ ఉండటం మంచిది కాదు అని సంధ్య రాజ్ మాత్రం మిగులుతారు. సంధ్య భర్త పరిస్థితి చూసి నీరసంగా ఇంకా దిగులుగా అక్కడ ఉన్న సోఫాలో కూలబడిపోతుంది. రాజ్ దిగులుగా వచ్చి క్రింద కూర్చుండబోయి సంధ్య వడిలో తల పెట్టుకొని పడుకుంటాడు. తన తల నిమురుతూ గట్టిగా ఏడ్చేస్తుంది సంధ్య. సారీ రాజ్ అని మనసులో అనుకుంటూ. కొద్దిసేపటికి తేరుకుంటాడు రాజ్. పద వెళ్దాము అంటాడు. సంధ్య కళ్ళు తుడిచి. ఎక్కడికి అంటుంది ఆశ్చర్యంగా చూస్తూ సంధ్య. ఇంకెక్కడికి, మన ఇంటికి, మనకంటూ మిగిలింది మనమిద్దరమే ఈ జీవితానికి అని అంటాడు. సంధ్యకి భయం వేస్తుంది. ఏమండి ప్లీజ్ అలా మాట్లాడకండి, ప్రియా అంటూ ఏదో చెప్పబోతుంది. ఆపు అన్న రాజ్ వాయిస్లో బేస్కి భయపడిపోతుంది సంధ్య. ఇక నుండి మనకు కూతురు లేదు. ఏం తక్కువ చేశాను దానికి? కాలు కింద పెడితే కందిపోతుందేమో అని ఏ గుండెల మీద పెట్టుకున్నానో అదే గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయింది, నన్ను మోసం చేసింది అని చాలా బాధపడతాడు. ఇక నుండి నాకు నువ్వు, నీకు నేను, అంతే అంటూ సంధ్య చేతిని పట్టుకొని బయలుదేరుతాడు రాజ్. ఇంత దూరం వస్తుందని అస్సలు ఊహించలేదు సంధ్య. ఆగకుండా వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ తన భర్త వెంట నడుస్తుంది. కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు వంశీ. మొహం అంతా కోపంతో కందిపోయి ఉంటుంది. 2 రోజుల్లో ఊహించని మలుపు తీసుకుంది తన జీవితం అనుకుంటాడు. పక్కన కూర్చున్న ప్రియని చూసి మరికొంచెం కోపం వచ్చి స్టీరింగ్ మీద చెయ్యి బిగుసుకుంటుంది. స్పీడు మరికొంచెం పెంచుతాడు. ఇదేమి ప్రియ గమనించలేని స్థితిలో అస్సలు ఉండదన్నమాట. అరగంటలో మలుపు తిరిగిన తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ప్రియ. వికాస్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఈ పాటికి అత్తగారింట్లో అడుగు పెట్టవలసిన దానిని అంతా మారిపోయింది అని అనుకుంటుంది బాధగా ఇంకా కోపంగా కూడా. వికాస్ కాకుండా వేరొక వ్యక్తి తాళి కట్టినప్పుడే తీసివేద్దాము అని అనుకుంటుంది. కొద్దిసేపటి కిందట జరిగిన సంగతి గుర్తు తెచ్చుకుంటుంది ప్రియ. మరి సేపటి కిందల అసలు ఏం జరిగిందంటే, వికాస్ కాకుండా మరొక వ్యక్తి తాళి కట్టడంతో షాక్కి గురవుతుంది ప్రియ. తను తేరుకునే లోపలే తన చెయ్యి పట్టుకొని మండపం కిందికి తీసుకువస్తున్న ఆ తెలియని వ్యక్తిని చూసి కోపంతో తన చెయ్యి వదిలించుకోవాలని చూస్తుంటుందన్నమాట. వంశీ తను విడిపించుకోవాలి అని చూసిన చేతిని గట్టిగా పట్టుకొని తనకు దగ్గరగా తన చెవి దగ్గరకు వెళ్ళి ఎక్కువ చేయకు అని అంటాడు. ప్రియ అర్థం కాకుండా అలానే చూస్తూ ఉంటుంది. నువ్వంటే నేనంటే ఇష్టం ఉన్నట్లే ఉండాలి, ఇష్టంతో ఈ పెళ్లి చేసుకున్నట్లుగా ప్రవర్తించాలి. నేను ఇక్కడ ఏమీ మాట్లాడినా నువ్వు నా మాటలకి అవును అని మాత్రమే సమాధానం చెప్పాలి. లేదంటే ఒకసారి చుట్టూ చూడు, నీ బాబు నీ ఏం చేస్తానో అని చెప్పి గన్స్ ఉన్నాయో అని చాలామంది ఉన్నారు మీ నాన్న దగ్గర చంపడానికి అని చెప్పి నువ్వు ఏమాత్రం తేడా చెప్పినా మరుక్షణం నీ బాబు తల పుచ్చకాయ పేలినట్టుగా పేలుతుంది. జైలుకి వెళ్ళడానికి నాకేమీ ప్రాబ్లం లేదు, ఆలోచించుకో అని చెప్తాడు చిన్నగా, ఎవరికి అస్సలు వినిపించకుండా. ప్రియ భయంగా రాజ్ చుట్టుపక్కల చూస్తుంది. దూరంగా పెళ్లికి వచ్చిన వాళ్ళతో కలిసిపోయి 2 మనుషులు రాజ్ని చూస్తూ గన్ గురిపెట్టుకొని ఉంటారు. ఎవరికీ కనపడకుండా దాక్కొని ఉంటారు. ప్రియకి ఇక ఇవన్నీ చూసి ఇక సరే
వంశీ చెప్పడంతో అర్థమవుతుంది. లేకపోతే తనకి కూడా తెలిసేది కాదు. అలా జనంలో తెలియనట్లుగా కలిసిపోయి ఉన్నవారు రౌడీలని వంశీ చెప్తేనే కానీ ప్రియకి అర్థం కాలేదు. వాళ్ళని చూడగానే భయం వేస్తుంది ప్రియకి. తనకు ఎంతో ప్రియమైన తండ్రికి ఏమైనా జరిగితే తాను భరించలేదు. అందుకే మనసు చంపుకొని వంశీ చెప్పినట్లుగా చేస్తుంది ప్రియ. ఇక ప్రస్తుతానికి వస్తే జరిగిందంతా గుర్తుకు వచ్చి పిచ్చి కోపం వస్తుంది ప్రియకు. కొద్దిసేపటిలో తన జీవితాన్ని మార్చేసి తన తండ్రిదండ్రులకు దూరంగా తీసుకువచ్చేశాడు అనుకుంటూ ఉక్రోషంగా వంశీ వైపు చూస్తుంది ప్రియ. ప్రియ వాడి చూపులు తనకి గుచ్చుకుంటూనే ఉన్నా కూడా తనని కాదు అన్నట్లుగా ఉండిపోతాడు వంశీ. సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత ఒక డాబా దగ్గర ఆపి దిగు అంటాడు వంశీ. ఎందుకు అని అంటుంది కోపంగా. వంశీ చిరాగ్గా చూస్తూ మెక్కడానికి లంచ్ టైం దాటింది కదా, దిగు అని చెప్పి అంటాడు. వెంటనే కోపంగా వంశీ కాలర్ పట్టుకుంటుంది ప్రియ. షాక్ అవుతాడు వంశీ. అసలు ఎవడ్రా నువ్వు? నేను ఇంతవరకు చూడనే లేదు. సడన్గా వచ్చి నీ ఇష్టానికి తాళి కట్టావు, నన్ను బెదిరించి మాట్లాడకుండా చేశావు, నన్ను నా కుటుంబానికి దూరం చేశావు అంటూ ఏడుస్తూ చెంప మీద కొట్టబోతుంది. వంశీ విసురుగా తన మీద దెబ్బ పడకుండా ప్రియా చేతిని గట్టిగా పట్టుకొని మెలి తిప్పి వెనక్కి పెట్టడంతో ప్రియా వచ్చి వంశీకి అతుక్కుపోతుంది. ఇక అది ఇద్దరూ గమనించుకోరు. వదలరా బండ సచ్చినోడా, ఇంత బలంగా ఉన్నావేంట్రా అంటూ తిడుతుంది ప్రియ. నీ వేషాలు అన్నీ నీ బాబు దగ్గరే వేయి, చెల్లుతుంది, ఈ వంశీ దగ్గర కాదు. నీ మెడలో నేను తాళి కట్టాను. నువ్వు ఇక నుండి మిస్ ప్రియా రాజ్ కుమార్ కాదు, మిసెస్ వంశీకృష్ణ, అర్థమైందా? అది గుర్తుపెట్టుకొని ప్రవర్తించు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోక కత్తిరించి చేతిలో పెడతాను, జాగ్రత్త అంటూ తనను విసురుగా దూరంగా తోయడంతో వెళ్ళి తన సీట్లో పడుతుంది ప్రియ. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా, దిగి వస్తే నీకు మెక్కే ఛాన్స్ ఉంటుంది, లేదంటే నీ కర్మ అంటూ తను దిగి దాబాలోకి వెళ్ళిపోతాడు వంశీ. ప్రియకు ఇంతవరకు ఇటువంటి పరిస్థితి ఎదురవ్వలేదు. తన ఇంట్లో తనే మహారాణి, తన మాటకు తిరుగులేదు. ఇలా ఊరు పేరు లేని ఒక వ్యక్తి వచ్చి తనని బెదిరించడం, తన మీద హక్కు చూపించడం ప్రియకి ఏమాత్రం నచ్చలేదు. అందుకే ఉక్రోషంతో కోపంతో తినడానికి వెళ్ళదు ప్రియ. సో ఫ్రెండ్స్, చూసారు కదా, పార్ట్ 2 అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మరి వంశీ ప్రియ మధ్య ఉన్నటువంటి ఈ కోపతాపాలు అనేవి ఎలా తీరిపోతాయి, వాళ్ళిద్దరూ ఎలా కలిసిపోతారు అనేది మనం పార్ట్ 3లో చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ కథ నచ్చిందా? అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. పార్ట్ 3 చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేస్తేనే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. బాయ్ బాయ్.